చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీని పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కమిషనర్ శ్రీనివాసరావు నడుం బిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు వార్డులలో మహిళలు, మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డోర్ టు డోర్ చెత్త సేకరణకు ప్రతిరోజు ట్రాక్టర్లు వస్తాయని, చెత్త నిల్వలను ట్రాక్టర్లో వేయాలని సూచించారు. ఇండ్ల పరిసరాలలో శుభ్రత, 100% మరుగుదొడ్ల వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించడం జరిగిందని కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. Okay, great. వీడియో చేస్తుండదే కుప్పం పురపాలక సంఘం కొత్తగా 2020లో కాన్స్టిట్యూట్ అయింది. ఈ పురపాలక సంఘం పరిధిలో ఇప్పటి వరకు డోర్ టు డోర్ సాలిడ్ వేస్ట్ కలెక్షన్ అనేది లేదు. అందులో భాగంగా పురపాలక సంఘం పరిధిలో టీకేపల్లి, మిగతా ఇతర ప్రాంతాల్లో 10-11 వార్డుల్లో ఈ మహిళలకు అందరికి కూడా అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే చెత్త చక్కగా పురపాలక సంఘ వాహనానికి మాత్రం వేయాలి, బహిరంగ ప్రదేశాలు వేయకూడదు. అలా పురపాలక సంఘాన్ని కోఆపరేట్ చేసి పురపాలక సంఘం యొక్క శుభ్రతకి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. పురపాలక సంఘ పరిధిలోని ప్రతి కాలనీకి మా వాహనం వస్తుంది. వాహనం రాకపోతే ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము. ఆ ఫోన్ నెంబర్లకి బోర్డులు పెట్టి ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాం. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఒకవేళ వాహనం రాకపోతే ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే వాహనం పంపిస్తాము. వీటన్నిటికీ కూడా పురపాలక సంఘ పరిధిలో ప్రజలందరూ సహకరించాలని, వ్యాపారస్తులు, స్టేక్ హోల్డర్స్ అందరూ సహకరించాలని మరీ విజ్ఞప్తి.